హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అచింతావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసంలోని మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను ముందు మాటగా కొన్ని మంచి మాటలు చెప్తూ ముక్కుసూటిగా వ్యవహరించే తత్వనాథ అనే విషయాన్ని చెప్తున్నాను. కొద్దిమంది దానికి 15 మినిట్స్ తర్వాత ఈ రాశి, 5 మినిట్స్ తర్వాత ఈ రాశి, సోది ఎక్కువైందనేటువంటి అనేక విషయాలు అందరూ కూడా చర్చిస్తూ ఉంటారు. ఒక మంచి మాట చెప్తున్నప్పుడు వినడం అనేది చాలా మంచిది. విలువైనటువంటి మాటలు వినడం వల్ల ఒక్కళ్ళలో మార్పు వచ్చినా సరే మంచి ఫలితాన్ని పొందినట్టు. అంటే నేను చేసేటువంటి ప్రయత్నంలో శుభయోగాన్ని పొంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటువంటి విషయాల్ని ముందుగా వినండి. ముఖ్యంగా ఈరోజు నేను 2 విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, నేను గత నెల రోజులుగా నేను చూసినటువంటి పేపర్లో చూస్తున్నప్పుడు డ్రగ్స్ గురించి ఎక్కువగా మనకి ఈ గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఎక్కువగా పేపర్లో చూడడం జరుగుతుంది. మొన్న మధ్య నేను పేపర్లో, నాకు తెలిసి జూలై 3వ తేదీ అనుకుంటా, నేను పేపర్లో కొంతమంది వైద్య విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డ విషయాన్ని మనం పేపర్లో చూసాం. ఈనాడు పేపర్. అది ఎంత అసహ్యకరమైనటువంటి వార్త అంటే, ఒక రకంగా జుగుప్సాకరమైన, ఒక వైద్య వృత్తిగా భగవంతుని స్వరూపునటువంటి వైద్య విద్యార్థులు తాము చేసేటువంటి పొరపాటు, ఆ మద్యపానము, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి పీల్చడం వల్ల వాళ్ళు రేపు భవిష్యత్తులో మరి వైద్యులుగా మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఒక సినిమాలో ఎప్పుడో అనుకుంటా, నేను ఏదో సినిమా ఉంది, దాని పేరు ఎవరు, మన విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా. ఆ మధ్య డాక్టర్గా ఉండి మందు కొట్టి దానికి ఆపరేషన్ చేసేయడం. సో ఈ సినిమా ప్రభావం కూడా కొంత నేను అనుకుంటున్నాను. అంటే నేను సినిమా వాళ్ళని తప్పనట్లేదు, చూసే మనది తప్పు. సో అక్కడ బట్టలు ఇప్పుకొని అమ్మాయి ఉండవచ్చు, కానీ అది చూడడం తప్పు. ఇది సమాజం చెప్తుంది. ఇప్పుడు బట్టలు ఇప్పుకోవడం తప్పే, అది చూడడం తప్పే, అనుభవించడము తప్పే. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయము, అటువంటి వైద్య వృత్తి స్వీకరించబడినటువంటి పిల్లలు గంజాయి స్వీకరించి డెకాయిట్ లాగా మారిపోయి, అంటే కొన్ని కళాశాలల్లో మద్యపానం, ధూమపానం. అలాగే జూలై, నాకు తెలిసి 8వ తేదీ అనుకుంటా, ఏదో బీహార్లో ఏదో స్టేట్లో మ్యాథమెటిక్స్ టీచర్ని ఒక విద్యార్థి పొడిచి చంపి, అంటే ఏ స్థాయి దిగజారిపోతున్నాం, టీచర్ని చంపే స్థాయికి వెళ్ళడం, టీచర్లతో కామకలాపాలు చేసేటువంటి విద్యార్థులు, గర్భం ధరించేటువంటి అమ్మాయిలు, డ్రగ్స్ తీసుకునేటువంటి యువత. మరి ప్రపంచంలో భవిష్యత్ తరాలకి మంచి ఆయుధంగా ఉన్నటువంటి భారతదేశ యువత ఇప్పుడు ఎక్కువగా ఉంది. రాబోయేటువంటి 50-70 సంవత్సరాల వరకు మనకున్నటువంటి యువత చాలా, ప్రపంచంలో ఎవరికి అంత యువత మనకుంది. అటువంటి యువత మనల్ని నిర్వీర్యం అయిపోతున్న స్థితిలో మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే స్వయం బాధ్యత వహించాలి. మీకు మీరు బాధ్యత వహించాలి. పిల్లలు, విద్యార్థులు జాగ్రత్త. ప్రేమ కలాపాలు, మత్స్య పదార్థాలు, డ్రగ్స్ లాంటివి, పబ్ కల్చర్, ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేవి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు భవిష్యత్తుని అనుకూలంగా మార్చుకునే అవకాశం. దానికి మనం మన చుట్టూ సమాజం కూడా కారణం అవ్వాలి. ఇది అమ్మేవాడిని మనము నిట్ట నిలువున సీసం పోసి తగలబెట్టాలి. వేడి సీసపు ద్రవాన్ని వాళ్ళ మీద పోసి ఇటువంటివి అమ్మేవాడిని మనం నాశనం చేయాలి. కూకటి వేళ్లతో పెకిలించకపోతే మన యువత నాశనం అయిపోయే అవకాశం. కాబట్టి మెడికల్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ఎవరైనా సరే, మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మత ఛాందసవాదులతో చేతులు కలిపి, దేశ నాశనానికి పూనుకునేటువంటి వ్యక్తులు చేతులు కలిపి మనల్ని నాశనం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసేటువంటి వ్యక్తులు ఈ మధ్య పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తున్నారు. అటు దిక్కు నుంచి ఇటువైపు దిక్కు నుంచి యువతని పెడదారి పట్టించడం, అదే కుల మతమైనా సరే పెడదారి పట్టించేటువంటి వెధవలు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మన యొక్క ప్రమేయం కూడా అందులో ఉండాలి. మనం పిల్లల్ని, యువతని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి వాళ్ళు కనిపిస్తే గట్టిగా మందలించే ప్రయత్నం. లేదంటే మమ్మల్ని కూడా పొడి చంపేస్తారేమో అన్న భావన అక్కర్లేదు. నేరుగా మనం ఎక్కడెక్కడ అటువంటి చర్య జరుగుతున్నాయో, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గంజాయి కానీ ఎటువంటి డ్రగ్స్ లాంటి కల్చర్ని చాలా సీరియస్గా తీసుకుని యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి వారిద్దరికీ మనం, అటువంటి ముఖ్యమంత్రులకి మనం తోడ్పడి, ఇటువంటి విషయాలు, మంచి విషయాల్లో ఎవరికైనా మనం తోడ్పడవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాలు తోడ్పడి మనం మంచి సమాజాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటాం. అలాగే ఇంకొక రెండవ విషయం ఏంటంటే, ఈ మధ్య బెట్టింగ్ల మీద ఎక్కువగా ప్రమాదం, అంటే బెట్టింగ్ల యాప్స్ తీసుకొని, లోన్స్ తీసుకొని ప్రమాదంలో పడుతున్న యువత కూడా ఆ విషయం వైపు మీరు ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఆ బెట్టింగ్లు అనేవి మీకు ప్రమాదాన్ని, కుటుంబ పరువుని నాశనం చేసే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అత్యుత్సాహంతో ఓవర్గా పెట్టుబడులు పెట్టకండి. దాన్ని వ్యాపారంగా చూడండి. రోజు 100 రూపాయలు పెట్టారా, రోజుకు 500 పెట్టారా, పర్వాలేదు. తప్ప దాని రోజు 10 లక్షలు, 5 లక్షలు పెట్టేసి
నష్టపోయేటువంటి ప్రమాదాన్ని కొనసాగించకండి అని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా సహృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సమాజ నూతన ఆనందకరమైన సమాజాన్ని ఏర్పాటుకి మీ అందరి సహకారం అందిస్తారని, అలాగే ఇటువంటి మంచి విశేషాలు చెప్తున్నందుకు మన ఛానల్ని మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 2024 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, జాతక రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థిక వసతులు ఏమిటి, ఉద్యోగ లాభం ఏంటి, విద్యాభివృద్ధి ఏమిటి, విదేశాలకు వెళ్ళవచ్చునా లేదా. కొంతమంది మిత్రులు ప్రశ్నలు అడిగారు, గురుగారు ఈ సింహరాశి వారికి ఆర్థికమైన అప్పులు ఎప్పుడు బయటపడతారని చెప్పేసి. అసలు అప్పుల బాధ విముక్తి అవ్వడానికి అవకాశం ఎక్కడ ఉంటుందండి? ఇల్లు కొనాలి అప్పు చేయాలి, కారు కొనాలి అప్పు చేయాలి, స్థలం కొనాలి అప్పు చేయాలి, పిల్లల్ని విదేశాలు పంపించాలి అప్పు చేయాలి, అంతే కదా. ఇప్పుడు గోల్డ్ బాగా ఉంది, గోల్డ్ లోన్ తీసుకొని అప్పు చేయాలి, ఏదైనా గోల్డ్ కుదోబెట్టి మనం కుదోబెట్టి అప్పు చేయాల్సిందే. అంటే జీవితం మొత్తంలో కూడా మరి ప్రభుత్వాలే నడవు, జీవితం ఎందుకు నడవదు? ప్రతి చోట ఏదో ఒక అప్పు చేసే మనం ఆ యొక్క పనిని పూర్తి చేసుకోవాలి. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కొరకు, కొంతమంది పనుల కొరకు, కొంతమంది సత్కార్యాల కొరకు, కొంతమంది దుష్కర్మల కొరకు. దుష్కర్మలు అంటే ఏమిటి? ఇంతకు 100 రూపాయలు ఉండవు, వాడి మందు కొట్టడానికి ఒక 400 కావాలి. వాడే పక్కన అర్జెంటుగా మా అమ్మగారికి బాగాలేదండి నాకు అర్జెంటుగా అని చెప్పేసి ఎవరినో ఒకరిని బంధువునికి ఫోన్ చేసి అర్జెంటుగా జీపే చేయండి, మా అమ్మకి మందులు కొనాలి, లేకపోతే మా అమ్మగారు ఎప్పుడు చనిపోద్ది అంటాడు. వాళ్ళ అమ్మ చనిపోయి దాపు 10 ఏళ్ళు అయ్యి వీడు పాప అమ్మాయి కూడా అనుకొని వాడు 400 పంపిస్తాడు. వీడు ఆ 400తోనే మద్యపానం చేసి హాయిగా ఎంజాయ్ చేస్తాడు, రోడ్ల మీద పడి తూతుంటాడు, కోపం వస్తే వెళ్తాను కత్తుతో పొడుస్తూ ఉంటాడు, లేదా బండి వేగంగా నడిపేసి చంపుతూ ఉంటాడు, అది వేరే విషయం. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వాడు కనపడి మరి మీ అమ్మ చనిపోయి 10 ఏళ్ళు అంటే బంధు కొట్టినాడు కదా కనపడతాడు, అంటే పరువు పోగొట్టుకోవడం. వాడిని ఇచ్చిన 400 గట్టిగా అడుగుతాడు, వాడేదో 10,000 సంపాదించుకునేవాడు, ఆ 10,000 వాడు 4,000 అప్పిచ్చి వాడు కంటు తెచ్చుకుంటాడు, గొడవ తెచ్చుకుంటాడు. అంటే ఏమిటి? మనము చేసే నిత్య నైమిత్తిక కార్యక్రమాల్లో కూడా అప్పు చేయాల్సిందే, లేదు తప్పదు. మరి ఆ సింహరాశి వాళ్ళను కామెంట్లో అడిగారు, వాళ్ళు చెప్పాను ఆగస్టు నుంచి మీకు 2వ వారం నుంచి బాగుందని చెప్పేసి. నిజంగా 2వ వారం నుంచి అనుకూలంగా ఉంది, మళ్ళీ వీరికి 3వ వారంలో మరి నెగిటివ్ ఫలితాలే ఉన్నాయిగా. సింహరాశి వారికి మొదటి వారం 3వ వారం నెగిటివ్ ఫలితాలు, 2వ వారం 4వ వారం అద్భుతమైనటువంటి శుభయోగాలు. అంటే అడిగే ప్రశ్నకి సమాధానం జన్మజాతకాన్ని చూసుకోవాలి. 100 సార్లు చెప్పాను, జన్మజాతకాన్ని చూసుకోండి. వాళ్ళ కామెంట్కి నేను ఆన్సర్ ఇచ్చేసాను. ఆగస్టు 2వ వారం నుంచి బాగుంటుంది, ఎస్ బాగుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఏమో ఆ 2వ వారంలో 10 కోట్లు సంపాదించవచ్చు చెప్పలేను నేను. ఇక్కడ అనుకూలమైన ధనధాన్య వృద్ధి ఉంది. మొదటి వారంలోనే కాస్త నెగిటివ్ ఫలితాలు, 3వ వారంలో చాలా ఇబ్బందికర వాతావరణం, 2-4 వారాల్లో శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సభ్యులతో అనుకూలమైన శుభయోగాలు. మొదటి వారంలోనే నెగిటివ్ నిర్ణయాలు తీసుకోవడం, దారి తప్పినటువంటి ప్రవర్తన, వాయువర్సలైనటువంటి ప్రవర్తన, ఇతర మతాల వారి అనుసంధానంతో నీ మతాన్ని విస్మరించి వాళ్ళతో కలిసి నువ్వు అనవసరమైనటువంటి పనులలో పూనుకోవడం, అనవసరమైన వ్యక్తులతో అనుసంధానం అవ్వడం. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కనబడుతుంది మీ ఫోటో, డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ కమ్యూనిటీ. ప్రభుత్వం వారు చాలా మంచిగా దాన్ని గౌరవిస్తారు. మతాలు కులాలకి వివక్ష లేకుండా మనం సమానంగా ఉండాలి. మరి ఉద్యోగంలో కూడా అలాగే ఉండాలి. కలెక్టర్ గారికి, చపరాసి గారికి ఒకే క్యాబిన్లో సీట్ ఏర్పాటు చేయాలి. అందరూ సమానం ఉండాలి, అందరూ సమానం ఉండాలి, అందరికీ ఒకటే జీతం ఉండాలి. సీఎం గారికి 5 లక్షల జీతం ఎందుకు, ఎమ్మెల్యే గారికి 2 లక్షల జీతం ఎందుకు, 1,00,000 రూపాయల జీతం ఎందుకు? సమాన జీతం తీసుకోవచ్చుగా. ఆయన ఎన్నుకున్నాడా, ప్రజలు ఈయన ఎన్నుకున్నాడేగా. ఆయన కలెక్టర్ గిరే, ఈయన అదే కలెక్టర్ పనిచేస్తున్నాడుగా. సమానతత్వం ఉండాలి. అంటే అప్పుడు రిజర్వేషన్లు అన్నీ కూడా పోవాలి. అది సాధ్యమవుతుందా? అంటే మీకు అవసరం వచ్చేవి, మీకు మాత్రం అనుకూలించేవి మాత్రం వాటికి అనుకూలమైనటువంటి స్లోగన్స్ కావాలి. మీకు నచ్చనివి మాత్రం స్లోగన్స్ అన్ని కూడా వ్యతిరేకమైనవి, చట్ట వ్యతిరేకమైనది, ప్రభుత్వ వ్యతిరేకమైనవి. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే వీరికి తగినటువంటి ఆలోచన ఉంటేనే వీరికి మంచిగా ఉన్నట్టు. వీరి కోపము, తాపము, అనవసర నిర్ణయాలు తీసుకునే అవకాశం 1 వారంలో ఉంది. విధిని పక్క పెట్టడం, ప్రేమ కలాపం ముని తేలడం, తల్లిదండ్రులకు అవమానం చేయడం, వాళ్ళు చెప్పిన పని చేయకపోవడం, తగు నిర్ణయాలు తీసుకోవడం. 2వ వారంలో పశ్చాత్తాపడడం, కొంతమంది వ్యక్తులకి ఆకస్మిక ధనలాభం. మొదటి వారంలో కష్టపడ్డాం అనుకున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉంటూ 2వ వారంలో 10 కోట్ల ధనాన్ని సంపాదిస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది 2వ వారం, 4వ వారంలో. 1వ వారం వివేకం లేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. కృత్రిమ సంతానం ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో 1-3 వారాల్లో చేయకండి, ప్రమాదము. 2-4 వారాల్లో సంతాన యోగము, సహజ సత్సంతానం కూడా అవ్వచ్చు. వివాహ సంబంధ వేడుకల అనుకూలత. ఎవరైనా సరే వివాహ ముహూర్తాలు పెట్టుకున్నట్టయితే ఈ రాశి వారికి 2వ వారంలో, 4వ వారంలో పెట్టుకోండి. అనుకూలంతో ఫలితాలు ఉన్నాయి. జీవితం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి చూపులు కానీ లేదా నిర్ణయాలు కానీ 2-4 వారాల్లో చేయండి, అనుకూలంగా ఉంటుంది. విద్యార్థి కూడా ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే, ఎలక్టెడ్ ఎగ్జామ్స్ కనుక ఉన్నట్టయితే అవి 2-4 వారాలు ఏర్పాటు చేసుకోండి, సంపూర్ణ విజయం. మొదటి 3 వారాల్లో అకాడమిక్ పరీక్షలు ఉన్నా, ప్రమోషన్ కోసం పరీక్షలు రాయబోతున్నా, లేదా తప్పదండి ఇక మేము ఆర్ఎల్ఏ పరీక్షలు నిర్ణయించుకున్నాం అనుకున్నా ఎక్కువ కష్టపడండి. నేను తప్పుతారని చెప్పట్లేదు, తప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉత్తీర్ణత లేకపోవడము, సరైనటువంటి దిశలో. ఇప్పుడు నాకున్న చుట్టుముందు వ్యవస్థలోనే చాలామంది ఉన్నారు, నా వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ బెటర్ ర్యాంకులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాం, బట్ ర్యాంకులు రాలేదు, కనీసం ఎలిజిబుల్ కూడా అవ్వలేదు వాళ్ళు.
అటువంటి యోగము అవయోగాలు కలుగుతున్నాయి. కాబట్టి ఆ రోజునటువంటి గ్రహ యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ 99.9% వచ్చింది. ఎంసెట్లో 140,000 ర్యాంక్ వచ్చింది, 140,000 ర్యాంక్ వచ్చింది. ఏమందాం, ఐఐటీలో క్వాలిఫై కూడా అవ్వలేకపోయారు. అంటే ఆ క్షణంలో వాడు ఆ ఎగ్జామ్ రాసిన సమయంలో వాడుకునే వీరంతా సైంటిస్టులు ఏమంటారు, బుద్ధి విచక్షణ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం, హడావుడి నిర్ణయాలు తీసుకోవడం, కంగారు పడడం, టెన్షన్ అవ్వడం అండి. అదే గ్రహచారం అండి. కుజుడు శనితో కలిస్తే టెన్షన్ అండి, బుధుడు శుక్రుడు కలిస్తే తప్పుడు రాయడం అండి, శని ప్రభావంతో 3 గ్రహాల మీద ఉంటే నిస్సత్వం ఆయిస్తుందండి, మొదలు ఏం పని చేయదండి. అదే గ్రహచారం. మీరు చెప్పేటువంటి ఇంగ్లీష్ పదాలు, మేము చెప్పేటువంటి బుధ శుక్ర భృగు బుధుడు అంటాం మేము, భృగు బుధుడు బృహస్పతి, మా పదాలు అంతే ఉంటాయి. మీరు చెప్పే ఇంగ్లీష్ మాటలు ఇట్స్ అన్కాన్షియస్ అండి. అతనికి బుద్ధి ఆ టైంలో కనీసం బాగా పనిచేయకపోవడం, స్ట్రెస్ అయ్యాడు బాగా. మేము చెప్పే అదే, శని బుధుడు కలిసి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, కుజుడు శుక్రుడు కలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జాతకంలో చెప్పొచ్చండి. సో మీరు ఒకరే కాదు, సైంటిస్టే కదండి, ఎవడు వచ్చినా మనతో మాట్లాడవచ్చు. మేము అవతల వాళ్ళని అవమానించాము, తక్కువ అంచనా వేయం. బట్ మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే కరెక్ట్ కాదని చెప్పడం మా ఉద్దేశం. ఇదే రాశి వారికి 2-4 వారాల్లో ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్ చేయొచ్చు. 2వ వారంలో మీకు ఊహించినటువంటి ఈవెంట్స్ కాంట్రాక్ట్ లభిస్తుంది. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ పొందుకోవచ్చు. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో 2వ వారంలో 4వ వారంలో అద్భుతమైనటువంటి విడుదల చేయొచ్చు. ఆ సమయంలో విడుదలైనటువంటి సినిమాలకి ఈ రాశి వారికి అద్భుతమైన ధనధాన్యోగం, మంచి పేరు ప్రఖ్యాతులు, నటీనటులకి గొప్ప పేరు ప్రఖ్యాతులు 2-4 వారాల్లో మంచి సినిమాల్లో మీరు నటించగలిగే అవకాశం, నిర్మాతలకి దర్శకులకి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం. ప్రభుత్వ పేరు సంస్థలకు కూడా ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, పెంచి ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. ఐ రిపీట్, 2-4 వారాలు గుర్తుపెట్టుకోండి. 2-4 వారాలు చాలా బాగున్నాయి, 1-3 వారాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. అంటే మరి రోజువారీ ఫలితాల్లో 3 రోజులు బాగుండొచ్చండోయ్. అది ఆ రోజు ఆలగ్నాన్ని బట్టి. ఓవరాల్గా 30 రోజులు తీసుకున్నప్పుడు ఇవి మనకి జరుగుతున్నటువంటి పర్యవసానాలు. జాగ్రత్తగా ఉండండి. విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో 1-3 వారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే అనుకూలత పొందుకోవచ్చు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో 1వ వారం కూడా బాగుంది వీరికి, 2వ వారం కూడా బాగుంది. 4వ వారంలో కాస్త వ్యతిరేకత ఉంది ఈ రాశి వాళ్ళకి, ఈ యొక్క ఉద్యోగం వ్యాపారం చేసేవాళ్ళు. మరి ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో 2-4 వారాలే బాగా ఉంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. రైతన్నలకి 4 వారాలు బాగుంది. మరి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా వ్యాపారం చేసే వారికి లాభం ఉంది. అంటే తిండి గింజలు పండించేవాడికి, తిండి గింజలు అమ్మేవాడికి 4 వారాల లాభమే ఉంది. అలాగే మనకి ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి జాగ్రత్త అవసరం. 2-4 వారాలని గౌరవము, ఆర్థిక లాభాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమై 2-4 వారాలు వినియోగించుకోవడం చాలా మంచిది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి 2, 3, 4 వారాలు బాగుంది. డ్రైవర్లు మాత్రం 1వ వారంలో 3వ వారంలో ఈ ట్రావెల్స్ నడిపేవాళ్ళు జాగ్రత్తగా ఏమరపాటుగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు సానుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఏదేమైనా ఈ మాసంలో మీకు జాగ్రత్తగా ఉండమని చెబుతూ, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వాలని, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉండాలని, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉండాలని, విదేశాల్లో భార్యాభర్తలకు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం రావాలని, గ్రీన్ కార్డ్ పియా లాంటివి పొందుకుంటారని కూడా 2-4 వారాల అటువంటి ప్రయత్నం సఫలీకృతం తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.